సమయం ఇచ్చినట్టు దేవతి దేవుడుకు కూడి వచ్చిన మీకు దేవుని పేరున హృదయపూర్వక వందనాలండి. ఇంతవరకు పాటల్లో సహాయం చేసిన దేవుడు వాక్య పరిచయంలో కూడా సహాయం చేసేలాగిన వాక్యంలోకి వెళ్ళిపోదాం. మార్క్స్ వార్త 3వ అధ్యాయము 11-12 వచనాలు చదువుదాం. మార్క్స్ వార్త 3వ అధ్యాయము 11-12 వచనాలు చదువుదాం. మార్క్స్ వార్త 3వ అధ్యాయము 11-12 వచనాలు చదువుదాం. చదువు. అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయన చూడగానే ఆయన ఎదుట సాగిలపడి, నీవు దేవుని కుమారుడవు అని చెప్పుచు కేకలు వేసిరి. తన్ను ప్రసిద్ధి చెయ్యవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించినట్టు. చాలండి. ఇక్కడ ఆయన చూడండి, ఇక్కడ చదువుతాను. అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయన చూడగానే ఆయన ఎదుట సాగిలపడి, నీవు దేవుని కుమారుడు అని చెప్పుచు కేకలు వేసి తన్ను తాను ప్రసిద్ధి చెయ్యవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించారు. చిన్న ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. ఇంతవరకు తండ్రి పాటల ద్వారా నీ నామం మహిమపరచబడింది తండ్రి. వాక్య పరిచయంలో కూడా తండ్రి ప్రభా, నీ దాసుని నిలబడి మాట్లాడుచుండగా నీ వాక్శక్తిని మీరు అనుగ్రహించి మాట్లాడడానికి సహాయం చేయమని, కానీ స్వరం ఎంత దూరం అయితే వినబడుతుందో వారికి, కూర్చున్న వారికి, మా అందరికీ కూడా తండ్రి నీ వాక్శక్తిని అనుగ్రహించి మీరు మాట్లాడమని సహాయం చేయమని, సమస్త ఘనత మహిమా ప్రభావాలు నీకే చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ రాబోతున్న సుప్రభుల వారి యొక్క నామములో అతి మిక్కిలి బ్రతిమాడు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చూడండి ఏం చెప్పారంటే, అక్కడ అపవిత్ర ఆత్మలని వెళ్ళగొడుతున్నాడు కదా ఆయన. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన ఏమంటున్నారంటే, ఏంటి అపవిత్ర ఆత్మలను పట్టిన వారు ఆయన చూడగానే ఆయన ఎదుట సాగిలపడి, నీవు దేవుని కుమారుడు అని చెప్పుచు కేకలు వేసిరి. తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించాడంటే. ఆయన మంచే కదా చేశాడు అక్కడ, అంటే మంచే చేశాడు కదా, మరి ప్రసిద్ధి చేయొద్దు అన్నాడు ఆయన. ఇప్పుడు అపవిత్ర ఆత్మలు వెళ్ళగొట్టాడు. ఇప్పుడు కళ్ళు లేని వారికి కళ్ళు ఇవ్వడం, కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇవ్వడం, కుష్ఠరోగులు బాగు చేయడం, దయ్యములు పట్టిన వారిని విడుదలపరచడం, చనిపోయిన వారి సహితం బ్రతికించడం. ఇది మంచి పని చెడ్డ పని? ఇప్పుడు అపవిత్ర ఆత్మలు పట్టిన వారిని ఆ ఆత్మలు వెళ్ళగొట్టి అంటే అక్కడ గొప్ప కార్యం చేశాడు కదా. వారందరూ వాళ్ళకి సాగిలపడి నమస్కారం చేస్తున్నారు. అయితే నన్ను ప్రసిద్ధి చేయొద్దు అని ఎందుకు అంటున్నాడు ఆయన? అంటే ఇప్పుడు ఎందుకు అంటున్నాడంటే, ఆయన వచ్చే పని ఏంటి అంటే ఆయన వచ్చే పని ఏంటి అసలనే? ఈ ప్రజలందరినీ కళ్ళు లేని వారికి కళ్ళు ఇవ్వడానికి, అంటే కాళ్ళు లేని వారికి కాళ్ళు లేని, కుష్ఠరోగులు బాగు చేయడానికి, దయ్యములు పట్టిన వారిని విడుదల పచ్చిపోయాలని, చనిపోయిన బతికించడానికి ఈ పని కాదు ఆయన పని. ఆయన పని ఏంటి? ప్రజల పాపములు కడగడానికి. అండి ఆయన ఏంది ఎవరైతే విశ్వాసం ఉంచుతారో విశ్వాసం ద్వారా నీతిని అనుగ్రహించడానికి, ఆయన నీతిమంతుడు కదా, ఆ నీతిని అనుగ్రహించడానికి లోకానికి వచ్చాడు. అండి ఎవరైతే మరి ఆయన చేసే కార్యాన్ని అంగీకరించి జీవిస్తారో వారిని పరిశుద్ధులుగా చేయడానికి వచ్చారు ఆయన. అందుకే ఈ పని చేస్తూ అంటాడని నన్ను ప్రసిద్ధి చేయొద్దు అంటాడు ఆయన. ఇప్పుడు యేసుప్రభుల వారి లోకానికి వచ్చిన కాంచి ఆయన ఘనత ప్రసిద్ధి అయిందా లేదా? ప్రసిద్ధి అయింది కదా, ఘనత దేశ దేశాలు వెళ్ళింది కదా. మరి ఎన్నో సంవత్సరాలు ఏమైనా బోధించాడు ఆయన? లేదు కదా, 3.5 సంవత్సరాలు బోధించారు అంతే. కానీ అంటున్నాడు ఆ మాటకే నన్ను ప్రసిద్ధి చెయ్యొద్దు అంటున్నాడు. ప్రేమ దేవుని వాళ్ళ ఎందుకు అంటున్నాడంటే, వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది 3వ అధ్యాయం 1వ వచనం మాట మాట్లాడండి ఒకసారి చదవండి. సమాజ మందిరములో మరలా ప్రవేశింపగా అక్కడ ఓచ చెయ్యగలవాడు ఒకడు ఉండెను. అచ్చటి వారు ఆయన మీద నేరం మాపవలనై ఉండి విశ్రాంతి దినమున వాళ్ళని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచూ ఉండిరి. ఇదేంటంటే విశ్రాంతి దినం అంటది. ఇప్పుడు అంటే ఈ సమాజ మందిరములలో ఆయన మరలా ప్రవేశింపగా, అంటే వారం ఆయన మాట్లాడుతున్నాడు అక్కడ. అంటే లోకాసు వార్తలో ఉంటది కదా,
ఆయన తరచుగా వెళ్ళి అక్కడ వాక్యం చెప్పినట్టుగా సమాజ మందిరంలో ఉంటుంది అక్కడ. అయితే ఈ సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపగా అంటే మరలా అన్నాడంటే ముందు వెళ్తాడనే కదా అంటే ప్రవేశింపగా ఊచ చేయగలవాడు ఒకడు ఉండెను. అచ్చట వారు ఆయన మీద నేరం మోపవలనని ఉండి విశ్రాంతి దినమున వాడిని స్వస్థపరచునేమో అని ఆయన కనిపెట్టుచూ ఉండేరంటండి. అయితే ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే అండి విశ్రాంతి దినమున ఈయన అన్న స్వస్థపరచడేమో, ఇప్పుడు దొరుకుతాడు మనకి, విశ్రాంతి దినం ఏమి చేయకూడదు కదా అని ఏమనుకుంటున్నారు? విశ్రాంతి దినం గురించి అనుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు చూడండి ఒకసారి మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తాను. ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదామని వాగ్దానము ఇంకా నిలిచుండగా. ఇప్పుడు ఏంటి ఏమర్థమైంది మీకు? ఇప్పుడు అక్కడ శాస్త్రులు పరిశీలన ఏమంటున్నారు? విశ్రాంతి దినమున ఎవరినన్నా బాగు చేస్తాడేమో, ఈ రోజు మనకు దొరికేస్తాడో అని కనిపెట్టుచున్నారంట. అయితే వాళ్ళకి శాస్త్రుల పరిచర్లకి విశ్రాంతి దినం ఎలాగర్థమైంది? వాళ్ళకి వాళ్ళ మాట ఎలా ఉన్నా కానీ ఇప్పుడు మీకు అర్థం అవ్వలేదు విశ్రాంతి దినం అంటే ఏంటో. ఇప్పుడు ఇవాళ చాలా మంది ఇవాళ ఆదివారం విశ్రాంతి దినం అని చర్చిలో వెళ్ళి కూర్చుంటున్నారు. అయితే విశ్రాంతి దినం ఏంటో ఎల్లోళ్ళకి అర్థం అవ్వలేదు, చెప్పిన వాళ్ళకి అర్థం అవ్వలేదు. ఇప్పుడు విశ్రాంతి దినము అక్కడ ఏమనుకున్నారు వాళ్ళు? ఈ రోజు విశ్రాంతి దినము, ఈయన ఎవరినైనా బాగు చేస్తాడేమో, ఈ బాగు చేసినప్పుడు మనకు దొరికిపోతాడు, ఇవాళ విశ్రాంతి దినాన్ని ఏం చేయకూడదు కదా అనుకుంటున్నారు వాళ్ళు. ఈ దినాన్ని బట్టి అనుకుంటున్నారు వాళ్ళు. ఏంటి ఈ దినం విశ్రాంతి దినం అనుకుంటున్నారు వాళ్ళు, అంతేనా? అయితే ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదమని వాగ్దానం ఇంకా నిలిచుండగా మీలో ఎవడైనాడు ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. ఏంటది అండ్ విశ్రాంతి దినం అనేది, విశ్రాంతి అనేది అది ఆయనలో ఉంది. ఎవరిలో ఉందంట? ప్రభులో ఉంది. అది వాగ్దానమై ఉందట. ఆ వాగ్దానంలో ప్రవేశకుండా ఎవడో తప్పిపోతాడేమో అంటున్నాడు ఇక్కడ ఏప్రిల్ రాసిన పత్రికలో 4వ మొదటి అధ్యాయంలో అండి 4వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, ఆ విశ్రాంతి దినమును మీరు పొందకుండా అండి ఏముంది అక్కడ? మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమో అని భయము కలిగి ఉందాము అంటున్నాడు. ఇప్పుడు మంది వాళ్ళ వాగ్దానం అయింది అది. ఇప్పుడు విశ్రాంతి దినం అన్నదే వాళ్ళకి అర్థం అవ్వలేదు, ఎవరికే శాస్త్రుల పరిచయలకి. ఇప్పుడు ప్రభులు వారు అంటున్నారు విశ్రాంతి అనేది వాగ్దానమై ఉన్నది అండి. ఆయన యొక్క విశ్రాంతిలో, ఎవరిలోని? ప్రభు యొక్క విశ్రాంతి, ప్రభువులో విశ్రాంతి కలిగి ఉండాలి. అది వాగ్దానమై ఉందంట అండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు విశ్రాంతి దినం ఏమనుకుంటారు శాస్త్రుల పరిచయలు? దినాన్ని బట్టి విశ్రాంతిలో ఉండాలనుకుంటున్నారు వాళ్ళు. అంటే ఏంటి? బాగు చేసేవాడు బాగు చేయకూడదు అండి, ఎవడన్నా పాడైపోతే వాడిని బాగు చేయకూడదు. విశ్రాంతి దినం అంటే ఏంటి? మీ పశువులకు నీళ్ళు ఎట్టకూడదు, మీకు ఏ దూళ్ళకి గట్టి ఎట్టకూడదు, మీరు అన్నం తినకూడదు, పొయ్యి వెలిగించకూడదు. అదే అనుకుంటున్నారు వాళ్ళు విశ్రాంతి అంటేని. విశ్రాంతి అంటే అది కాదండి. విశ్రాంతి అంటే దినం కాదు. ఇప్పుడు ఆదివారం సెలవు అని ఉంటుంది. సెలవు అన్న రోజు మనుషులకా లేకపోతే రోజుగా? సెలవు దేనికి? మనుషులకి. ఏంటి ఇల్లు చేయవలసిన పనులు వారం అంతా గవర్నమెంట్ లో పనిచేస్తారు కాబట్టి ఒక రోజు సెలవు ఇస్తారు. ఆ సెలవులో ఏం చేస్తారు? వీళ్ళు సొంత పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అండి. ఇప్పుడు విశ్రాంతి దినం అంటే రోజు కాదు. ఇప్పుడు చాలా మంది సంక్రాంతి పండుగ చేస్తారు, పండుగలు చాలా చేస్తారు. ఆ పండగ ఆ పలానా రోజు వచ్చింది అంటారు. ఆ పండగ రోజుకా మనుషులకా అండి? పండగ రోజుగా మనుషులకా? మనుషులకి పండగ రోజుగా మనుషులకా? మనుషులకే కదా. ఇప్పుడు విశ్రాంతి దినం అనేది శాస్త్రులకి పరిచయాలకి ఎలాగర్థమైందంటే
విశ్రాంతి దినం కింద అర్థమైంది వాళ్ళకి. ఎందుకే విశ్రాంతి అంటే ఏంటో తెలియలేదు వాళ్ళకి. విశ్రాంతి అంటే ఈ యేసు ప్రభుల వారు ఏదో బాగు చేసేసిలా ఉన్నాడో, అసలు ఇవాళ ఏం చేయకూడదు కదా అన్న మనసు మీద ఉన్నారు వాళ్ళు. అంటే ఏంటి, విశ్రాంతి అనేది దినాలు కనుకున్నారు వాళ్ళు. మరి ఇక్కడ ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? ప్రభు యొక్క విశ్రాంతిలో అండి మీరు ప్రభు యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదని వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా ఆ వాగ్దానానికి వేరుగా మీరు జీవిస్తారేమో దాని భయం కలిగి ఉండండి అంటున్నాడు ఆయన. అది ఏం కలిగి ఉందంట? వాగ్దానం అయి ఉన్నదంట. వాగ్దానం ఏంటి అంటే, ఆ వాగ్దానం ప్రభులో అంటే ఆయన యొక్క విశ్రాంతి అని ఎందుకు అన్నాడంటే, ఆయన పరలోకం వెళ్ళారు. ఇప్పుడు ఆయనను బట్టి మనం ఈ భూమి మీద విశ్రాంతిలో ఉండాలి. అండి విశ్రాంతి అన్నది మనకా లేదా దినానిక? మనకే. ఇప్పుడు శాస్త్రుల పరిచర్లోని ఆ దినమే అనుకున్నారు వాళ్ళు. దినమే అనుకున్నారు కాబట్టి దేని బట్టి జీవించలేకపోయారు? ప్రభు యొక్క విశ్రాంతిలో ఉండలేకపోయారు. ఎందుకు? అసూయలతోని అండి, క్రోధంతోని, కోపంతోని అండి, అది ఇంకా శరీర సంబంధమైన వాటిలోనే జీవించారు వాళ్ళు. ఎందుకో విశ్రాంతి అంటే అర్థం కాలేదు కాబట్టి అది. అండి చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఇప్పుడు విశ్రాంతిలో ప్రవేశించాలి అంటే ఏటో చెప్తున్నాడు అక్కడ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతమే వివేచింపదగును గనుక అతడు ఏం చేస్తాడంటే గ్రహింపలేడు అంటండి. శాస్త్రులు పరిశీలనని ఎందుకు గ్రహించలేకపోయారు వాళ్ళు అండి? వాళ్ళు అసూయతో ఉన్నారు వాళ్ళు. అంటే యేసు ప్రభుల వారు ఎప్పుడు దొరుకుతాడని చూస్తా ఉన్నారు వాళ్ళు. ఇంతకీ చాలా గొప్ప కార్యాలు చేస్తున్నాడు కదా, పోనీ ఇలాంటి వాళ్ళు ఎప్పుడు మనం చూడలేదు కదా, చనిపోయిన వాళ్ళు కూడా బ్రతికిస్తున్నారు కదా అండి. అసలు మనం అసలు ఏంటి ఆయన చెప్పే మాటలు విని లోబడదాం అని అనుకున్నారు వాళ్ళు. ఎందుకు? ఆత్మానుసారంగా జీవించే జీవితాలు వాళ్ళు లేదు కాబట్టి. అది ప్రభు చెప్పడానికే, బాబు ప్రభు యొక్క విశ్రాంతిలో మీరు ప్రవేశించాలి, అది వాగ్దానం. ఒకవేళ దాని నుంచి మీరు తప్పుపోతారేమో జాగ్రత్తగా చూసుకోమని అన్నాడు. ఈ రోజు కూడా మనం కూడా ప్రభు యొక్క విశ్రాంతిలో తప్పిపోవడం అంటే మనలో ఇంకా అసూయలో ఉంచుకుని, మనలో ఇంకా ఒకళ్ళొకరు విరోధాలు ఉంచుకుని, మనలో ఇంకా గొడవలు ఎట్టుకుని, మనలో మనం ఎట్టుకొచ్చినట్టుగా జీవిస్తూ, ఎదుటి వారిని దూషిస్తూ అండ్ మనసులో. ఇప్పుడు విశ్రాంతి అన్నదే బయటికి కనబడేది కాదు, మన హృదయంలో ఉంటుంది విశ్రాంతి అనేది. మనం ఎలా జీవిస్తున్నాం? ప్రభు యొక్క ఆత్మ మనలో ఉన్నది, ఆత్మానుసారంగా జీవిస్తున్నామా లేదా? లేకపోతే శాస్త్రులు పరిచర్లు ఎలా ఉన్నారో అలాగే ఉన్నామా? మనం సరి చూసుకోవాలి. ఎందుకు అంటే విశ్రాంతి అనేది వాగ్దానం అయిందంట ప్రేమ దేని వాళ్ళారా. అదే అంటున్నాడు ఇక్కడ 13లో 14లో అంటున్నాడు, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడం. ప్రకృతి సంబంధం అంటే ఏంటి? ప్రకృతి సంబంధం అంటే ఏంటి? లోకంలో ఉన్నట్టుగానే జీవించడం. లోకంలో ఎలా జీవిస్తున్నామో శరీర సంబంధంగా ఇంకా ఒక విధంగా ధర్మశాస్త్రము శరీరంతో ఆచరించవలసింది. ధర్మశాస్త్ర సంబంధమైన జీవితంలో ఆత్మ నడిపింపు ఉంటుందా? ఉండదు. ప్రకృతి సంబంధమైన మా జీవితం అది, ధర్మశాస్త్రంలో జీవించే జీవితం. ఇప్పుడు ఆత్మానుసారంగా జీవించడం అంటే ఎప్పుడు వస్తుంది ఆత్మ? ప్రభువుని ఎప్పుడైతే ఒప్పుకుంటున్నామో, కొరింథీయులకు రాసిన 10:9 ప్రకారంగానే మనం ప్రభువుని ఎప్పుడైతే ఒప్పుకుంటున్నామో మన హృదయంలోనికి, ప్రభువా నువ్వు నా కొరకు చనిపోయావు, నా కొరకు పాతి పెట్టబడ్డావని ఎప్పుడైతే ఒప్పుకుంటున్నామో పరిశుద్ధాత్మ మన హృదయంలోకి వస్తుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ మన హృదయంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత మనం ఇంకా ప్రకృతి సంబంధమైనగా జీవించామనుకో అంటే అప్పుడు ఏం కోల్పోతాం మనం? చూడండి అక్కడ అది అంటున్నాడుగా 14, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడం అంటే
ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అని అతనికి వెర్రితనముగా ఉందంటండి. అతనికి ప్రకృతి సంబంధమైన మనుషుడికి ప్రభుని నమ్మారు. ఆ రోజు చాలా మంది నమ్మలేదు, శాస్త్రులు పరిచయలు అంటే అవి వెర్రితనంగా ఉన్నాయంట. ఆత్మానుసారంగా జీవించినప్పుడు ప్రకృతి సంబంధమైన మనిషికి వెర్రితనంగానే కనబడతారు చాలా మంది అండి. ఇంకా వెర్రితనం గురించి దేని చెప్పాడు? నేను జ్ఞానిని అనుకుంటే వాడు వెర్రివాడు అన్నాడా లేదా? ఆ మనిషి ఎవరో ప్రకృతి సంబంధమైన మనుషుడు కాబట్టి. ఇంకా సువార్త చేసేటప్పుడు దేని గురించి అన్నాడు? వెర్రితనంగా. సువార్త అనేకులకి ఎలాగా వెర్రితనంగా? సిలువను గూర్చిన వార్త అనేకులకి వెర్రితనంగా కనబడుతుంది అన్నాడు. ఇక్కడేమో అండి, ఇక్కడ దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడం అతనికి వెర్రితనంగా ఉంటుంది అన్నాడు కదా. వెర్రితనం ఎక్కడెక్కడ ఉంటుందంటే దేవుని ఆత్మచో నడిపించినప్పుడు ఎదుటి వాడికి ప్రకృతి సంబంధమైన మనిషికి వెర్రిలా కనబడతాం. ఇంకా దేవునికి నేను ఎవడైతే నేను జ్ఞానిని అనుకున్నాడో, జ్ఞాని అని ఎప్పుడు అనుకుంటామండి మనం? యూట్యూబ్లో ఎలా ఉన్నదంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళు ప్రసిద్ధి చేసుకోవాలని అనుకుంటున్నారు. అంటే ఒక గొప్పగా ఎవరైనా ఎదిగారు అనుకోండి, ఆ గొప్పవాడిని ఇంకొకటి ఎదిరించాడు అనుకో, అతను గొప్పడు అయిపోతాడు. అయ్యే జరుగుతున్నాయి యూట్యూబ్లోని. మరి దేవుడు ఏం చెప్తున్నాడు? యేసుప్రభుల వారు అంటున్నారో నన్ను ప్రసిద్ధి చేయొద్దని ఆయన చెప్తుంటే ఈ మనుషులు ప్రసిద్ధి చేసుకుంటారు ఈరోజు మనుషులు. అంతేనండి. ఇప్పుడు మనుషుల్ని వీళ్ళుగా ప్రసిద్ధి చేసుకోవాలనుకుంటున్నారంటే యూట్యూబ్లో ఎక్కువ జనాలను ఆకట్టుకోవాలి అంటే ఏంటి? ఏదో ఒక మాట ఎత్తాలి, అలాగనాలి ఇలాగనాలి అంటే ఏంటి? వాళ్ళు ప్రసిద్ధి చేసుకుంటున్నారు అన్నమాట. అయితే ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆత్మానుసారంగా జీవించేవాడిని ఎలా కనబడతాడంటే వెర్రితనంగా కనబడతాడంట. మరి యేసుప్రభుల వారు వెర్రితనంగానే కనబడ్డారు కదా శాస్త్రులకి పరిచయలకి. విశ్రాంతి దినము వాళ్ళకి ఎలా కనబడిందంట అండి? విశ్రాంతి దినాన్ని బట్టి విశ్రాంతి దినం అనుకుంటారంటాడు. విశ్రాంతి వాళ్ళకి కదండి, మనకి కావాల్సింది విశ్రాంతి దినం అండి. చూడండి, లూకాసు వార్త. అసలు ప్రభు ఇష్టపడేది ఏంటో ఒకసారి లూకాసు వార్త 7వ అధ్యాయము 9వ వచనం చదవండి. ప్రభు ఇష్టపడేది ఏంటి అసలు అని ఒకసారి లూకాసు వార్త 7వ అధ్యాయం 9వ వచనం చదవండి. 7వ అధ్యాయము 9వ వచనం. లూకాసు వార్త 7వ అధ్యాయము 9వ వచనం. యేసు ఈ మాటలు విని అతనిని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచూ ఉన్నాను. అంటే యేసుప్రభుల వారు ఒక వ్యక్తిని బట్టి ఎప్పుడు సంతోషిస్తారండి? ఆయనకి మంచి పుట్టెడితే ఇష్టపడతారా? సంతోషిస్తారా? అంటే ఆయన కూడా ఉండి చివరికి యోధావలి జీవిస్తే ఇష్టపడతారా అండి? ఆయన వెంటే ఉన్నా ఏం చేశాడండి? ఆయన అమ్మేశాడు కదా. ఇప్పుడు ఆయన బోధిస్తున్న దేవాలయంలోనే ఆయన అంగీకరించిన వారు అనేక మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉంటే సంతోషిస్తాడా ప్రభుల వారు? మరి ఇప్పుడు ప్రకృతి సంబంధమైన మనుషుల్లాగా ఉంటే సంతోషిస్తారు ఆయన? మరి ఇప్పుడు సంతోషిస్తారు అంటే విశ్వాసాన్ని బట్టి సంతోషిస్తారండి యేసుప్రభుల వారు. విశ్వాసాన్ని బట్టి అక్కడ అదే కదా ఉంది. నేను ఎంత గొప్ప విశ్వాసము ఇశ్రాయేల్లో కూడా చూడలేదు అంటున్నాడు. అంటే ఆ విశ్వాసాన్ని బట్టి ఆయన సంతోషిస్తున్నాడు అంటాడు. అయితే చాలా మంది అసూయతో నింపబడ్డారు. వాళ్ళని ఏమన్నా అన్నాడా? మీరు అసూయతో ఉన్నారు, నా మీద తిరగబడుతున్నారు, మీరు నన్ను కొట్టనాకు వస్తున్నారు, మీరు రాళ్ళు పెట్టుకుని వస్తున్నారు అని అన్నాడు. వాళ్ళని అనలేదు. వాళ్ళు విశ్వాసం చూసినప్పుడు వాళ్ళకి విశ్వాసం లేదని ఊరుకున్నాడు. ప్రేమ దేని వల్ల ఎందుకు అలాగా అంటే ప్రభుల వారు విశ్వాసమును బట్టి ఎందుకు మరి
సంతోషిస్తారంటే ప్రభువుని ఆశ్చర్యపరిచేది విశ్వాసమే అండి, ఇంకేది లేదు ఇంకా అండి. చూడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, చూడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. 2వ అధ్యాయం చివరి వచనం, లాస్ట్ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం లాస్ట్ వచనం చదవండి. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? చూడండి ఎంత, 23 16. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. చూడండి, ఎందుకు మనం విశ్వాసం చూసి ఆయన సంతోషించే విషయము, ఆయన ఆశ్చర్యపరిచే విషయము ఏదన్నా ఉన్నదా అంటే ఏంటంటే ఆ విషయం విశ్వాసమే కదా. ఎందుకు మరి ఆ విశ్వాసాన్ని గురించి చెప్పి అంటున్నాడు అంటే క్రీస్తు మనస్సు ఎరిగిన వారు ఉండాలంటండి. అంటే ఎరిగిన వారము కలిగిన వారముగా ఉండాలంట మనం. ఎందుకు ఎందుకు కలిగిన వారంగా ఉండాలంటే ఆయన కూడా మనుషుడిగానే లోకానికి వచ్చి ఆయన కూడా ఈ లోకానికి శరీరధారిగానే కదా వచ్చాడు ఆయన శరీరధారిగానే వచ్చాడు ఆయన. మనుషుడిగానే వచ్చాడా? మనుషుడిగానే పుట్టాడా లేకపోతే వేరే అన్న దేవదూతలా పుట్టాడా? మనుషుడిగానే పుట్టి మనుషుడిగానే జీవించాడు కదండి. 33.5 సంవత్సరాలు బ్రతికేరు యేసుప్రభుల వారు. 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు విధేయుడిగా ఉన్నాడా అవిధేయుడిగా ఉన్నాడా? విధేయుడిగా జీవించాడండి. 3.5 సంవత్సరాలు బోధించాడు. అయితే ఇప్పుడు ప్రభుల వారు దేన్ని బట్టి సంతోషిస్తున్నారంట? విశ్వాసాన్ని బట్టి. మనం ఏం చూసుకున్నాం? లోకాసు వార్తలో విశ్వాసాన్ని బట్టి ఆయన సంతోషించాడని చెప్పి అనుకున్నాం. ఎందుకు విశ్వాసాన్ని బట్టి సంతోషిస్తున్నాడు అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం లాస్ట్ వచనం 16వ వచనంలో అంటున్నాడు, మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. అంతేనండి. ఇప్పుడు చాలా మంది ఎలా ఉన్నారంట? మనస్సాక్షి పాడైపోయిన వారుగా ఉన్నారంట. మరి క్రీస్తు మనసు పాడైపోయినట్టుగా ఇప్పుడు క్రీస్తు నమ్ముకున్న వారిని, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారి మనసు పాడైపోద్దా? ఎవరి మనసు పాడైపోద్ది? ప్రకృతి సంబంధమైన మనుషుల్లో ఉంటే పాడైపోద్ది. అంతేనండి. ఆత్మకు విరుద్ధంగా ఆత్మానుసారంగా జీవించుకుని ఆత్మకు విరుద్ధంగా జీవిస్తే పాడైపోద్ది మనసు. ఇప్పుడు మనం ప్రభు మనసు కలిగిన వారం కాబట్టి మనము ప్రభువునందు విశ్వాసం ఉంచి జీవిస్తే ఆయన సంతోషపడతాడండి. ఎందుకు సంతోషపడతాడు అంటే చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదవండి. చూడండి, ఎందుకు అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించిన గనుక ఇప్పుడు అంధకారంలోంచి వెలుగు కలుగుగాక అన్నాడా ప్రభు? ఎక్కడ అన్నాడండి? ఇప్పుడు మరలానే పాత నిబంధనలో రాయబడిన మాట మరలా కొత్త నిబంధనలో ఎందుకు రాశాడు అక్కడ ఏమన్నాడు అంటే, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడే పలికాడే లేదా? అంధకారంలో నుంచి వెలుగు కలుగుగాక దేవుడే పలికాడు కదా. అదే చెప్తున్నాడు అక్కడ, తన మహిమను గూర్చి జ్ఞానమును క్రీస్తు యేసునందు వెల్లడిపరిచాడు అంటాడు. ఇప్పుడు మనం దాని ముందు మాట ఏం చదువుకున్నాం? క్రీస్తు అట్టి మనసు కలిగిన వారం మనం, అంతేనా? ఇప్పుడు క్రీస్తు మనం అట్టి
మనసు కలిగిన వారు అంటాం కదా. ఇప్పుడు అంధకారములో నుంచి వెలుగు కలిగినగాక అన్నవాడే ఈరోజు అంధకారంలో ఉన్న ప్రజల్ని వెలుగులోకి తీసుకొస్తాడా లేదా? ఆయనలోంచి మాటి మనసు కలిగి ఉంటే. ఇప్పుడు యేసుక్రీస్తు మనసు కలిగి ఉన్నవారు అనుకోండి, ఆ మనసు ఎప్పుడైతే కలిగి ఉన్నామో, విశ్వాసం ద్వారా ఎప్పుడైతే జీవించామో, ఇప్పుడు అంధకారములో నుంచి వెలుగు కలుగుగాక అన్న దేవుడే ఈ ప్రజలు అంధకారంలో ఉన్న ప్రజల్ని ఆయన వెలుగులో ప్రకాశించేటట్టుగా చేస్తాడా లేదా? యేసుక్రీస్తు ద్వారా, ఆ వచనం పూర్తిగా చదువుకోండి. యేసుక్రీస్తు ద్వారా అన్నాడు అపోస్తలుడైన పౌలు. అంటే ఆయన వెలుగులోకి ఆయన వెలుగై ఉన్నాడు కదా, ఆ వెలుగులో మనం ప్రకాశిస్తామా లేదా? అందుకే పాత నిబంధనలో ఏం చెప్పాడో కొత్త నిబంధనలో దాన్ని పలికి మళ్ళీ ఇక్కడ దాన్ని గురించి ఇంకా కిందకి రాస్తున్నాడు అన్నమాట. అర్థమైందండి ఆ మాట మీకు? అండి అయితే ప్రభు దేన్ని బట్టి సంతోషిస్తానని చెప్పాను. ప్రభు ఆశ్చర్యపడే దేని విషయాన్ని బట్టి అని చెప్పాను. విశ్వాసం బట్టి ఆయన సంతోషిస్తాడు కదా. విశ్వాసాన్ని బట్టి ఎందుకు సంతోషిస్తాడు అంటే ప్రభు మనసు కలిగి ఉండాలండి మనం. అంటే ప్రభు మనసు కలిగి ఎందుకు ఉండాలి అంటే మన అందరూ అంధకారంలో ఉన్నాం కాబట్టి. ఆ అంధకారంలోంచి విడుదల పరచడానికే ప్రభు వచ్చాడు. ఒకనాడు అంధకారంలోంచి వెలుగు కలిగి అన్న దేవుడే ఇప్పుడు అంధకారంలోంచి ప్రజలు తీసేయడానికి ప్రభు వచ్చాడు అంటే. అర్థమవుతుందని మాటలు మీకు ఈ రోజు అండి? అంధకారంలోంచి వెలుగు కలిగాక ఆయన అన్నాడంటే. ఆయన లేకుండా ఏం కలగలేదు కదా, సమస్తం ఆయన వల్ల కలిగింది కదా. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము. యోహాను సువార్త 10వ అధ్యాయము 39 నుంచి 3 వచనాలు చదవండి. యోహాను సువార్త 10:39 నుంచి 3 వచనాలు చదవండి. ఆయన మరలా ఆయనను పట్టుకొని చూచిరి గాని ఆయన వారి చేతిలో నుండి తప్పించుకొని పోయిను. యొర్దాను అద్దరిని యోహాను మొదట బాప్తిసం ఇచ్చిచుండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్ళి ఆయన అక్కడ ఉండెను. అనేకులు, చూడండి, అనేకులు ఆయన యొద్దకు వచ్చి యోహాను ఏ సూచక్రియను చెయ్యలేదు గాని ఈయన గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నీ సత్యమైనవని. చూడండి, యోహాను అన్న యేసు ప్రభుల వారిలో కళ్ళు లేని వారి కళ్ళు, కాళ్ళు లేని వారి కాళ్ళు, కుష్ఠరోగులు బాగు చేయడం, దయ్యములు పట్టిన వారిని విడుదల పరచడం, చనిపోయిన వారి సహితం బతికించడం ఏమన్నా చేశారండి యోహాను గారు? ఎందుకు? యోహాను గారు వచ్చింది ఏంటి? యేసు ప్రభుల వారి మార్గాన్ని సరళ చేయడానికి వచ్చాడు ఆయన. ఇగో ఆయన వద్దకు ఆయన అరణ్యంలో తేనె తింటూ ఏం చెప్పాడంట? యేసు ప్రభుల వారి గురించి ఏం చెప్పాడు? సర్ప సంతానమా, రాబోతున్న ఉగ్రత రాబోతుంది, దాని నుంచి తప్పించబడి ఎవడో లేడు, మారు మనసు పొంది బాప్తిసం పొందండి అన్నాడా లేదా? ఇప్పుడు యేసు ప్రభుల వారిని ఎవరైతే కాదన్నారో అక్కడ ఈ 39 అంటున్నాడు అండి, వారు మరలా ఆయనను పట్టుకొన చూచరి గాని ఆయన వారి చేతిలో నుండి తప్పించుకొని పోయాను. ఇప్పుడు ఎవరో ఇప్పుడు ఎక్కడి నుంచి తప్పించుకున్నాడు ఆయన? అసూయ కలిగిన వారి చేతిలోంచి, రాళ్లతో కొట్టాలని చూస్తున్న వారి చేతిలోంచి, ఆయన విసర్జించుతున్న ఆయనను యేసు ప్రభుల వారిని విసర్జిస్తున్న చేతిలోంచి, ఆయన వద్దు అనుకుంటున్న వారిలోంచి, ప్రభు మాకు అవసరం లేదు అనుకుంటున్న వారిలోంచి, ప్రభుతో మాకు పని లేదు, ధర్మశాస్త్రమే మాకు కావాలి అనుకుంటున్న వారిలోంచి అంటే వాళ్ళు చేతిలోంచి తప్పించుకున్నాడు. ఆయన తప్పించుకునే పని అసలు అవసరం ఆయనకి అవసరం లేదు. కానీ ఆయన ఏమీ అనలేదు. వాళ్ళ చేతుల్లోంచి తప్పించుకుని ఎక్కడికి వెళ్ళాడు చూడండి, యొర్దాను అద్దరిని యోహాను మొదట బాప్తిసం ఇచ్చి చూండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్ళిడి. అంటే వాళ్ళ దగ్గర తప్పించుకుంటే ఇప్పుడు శాస్త్రుల పరిచయాలు వద్దనుకున్నారు ఆయన, అంతేనండి. ఇప్పుడు ఈయన కావాలనుకున్న వాళ్ళు ఎక్కడున్నారు? యొర్దాను దగ్గర బాప్తిసం ఇచ్చి యోహాను గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ అండి. ఇప్పుడు అనేకులు ఆయన యొద్దకు వస్తున్నారంటే ఎవరు వాళ్ళు? శాస్త్రుల పరిచయాలునన్నా
శాస్త్రుల పరిచయంలో ఆయన ఎందుకు అంగీకరించలేకపోతున్నారో, ఆయన ఎందుకు చంపాలని అనుకుంటున్నారో, ఎందుకు ఆయన కొట్టాలనుకుంటున్నారో, ఈయన ఎప్పుడు దొరుకుతాడని ఎందుకు చూస్తున్నాడు అంటే అంటే వాళ్ళు గొప్పోళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు శాస్త్రుల పరిచయలు. ఇప్పుడు ఎప్పుడైతే యోర్దాను నది దగ్గరకు వచ్చాడో, యోర్దాను నది దగ్గర బాప్తిసం ఇచ్చి యోహాను బాప్తిసం ఇచ్చి కాడికి వచ్చాడో అనేకులు ఆయన వద్దకు వచ్చారంటండి. ఈ అనేకులు ఎవరో? డబ్బున్న వాళ్ళ, ధనవంతులా, అండ్ బాగా భోగభాగ్యాలు కలిగి ఉన్న వాళ్ళ అనేకులు వస్తా? కాదండి. ఇక్కడ 40లో అంటున్నాడు, యోర్దాను అద్దరిని యోహాను మొదట బాప్తిసం ఇచ్చిచుండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్ళి అక్కడ నుండెను అనేకులు ఆయన వద్దకు వచ్చి, యోహాను ఏ సూచక్రియను చెయ్యలేదు గాని ఈయన గూర్చి యోహాను చెప్పిన సంగతులను సత్యమైనవని వనిరి. అక్కడ అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఇప్పుడు ఆయన ఆశ్చర్యపడేది ఎవరినే? సంతోషించేది ఎవరినే? అనేకులు అన్నాడు. ఎవరినే అంటే శాస్త్రుల పరిచయలా లేకపోతే వీళ్ళు? అనేకులు అనగా ఎవరు ఆయన ఎక్కువగా వెంబడించారంటే ఆయన అపోస్తులుగా ఎవరిని ఏర్పాటు చేసుకున్నారంటే గలిలీయుల్ని ఏర్పాటు చేసుకున్నారండి. అంటే అనేకులు ఆయన యొద్దకు ఎవరు వచ్చారంటే గలిలీ వచ్చారండి. వచ్చారా లేదా? గలిలీ చాలా మంది ఈ గలిలీకి ఇట్టి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందని ఆశ్చర్యపడ్డారు కదా. ఇప్పుడు ప్రభువుకి ధనవంతులతో పని లేదండి. ఎవరిని ఆయన వెంబడిస్తారు అంటే ధనం ఉంటే ఏం చేస్తుందండి? గర్వాన్ని రప్పిస్తుంది. ధనం ఉంటే నాకు దేవుడు ఎందుకు అనిపిస్తుంది అండి. మరి ధనం ఉంటే దేవుడు అవసరం లేదా? కానీ ధనం ఏం చేస్తుందంటే దేవుడు అవసరం లేదని చెప్తుంది. ఎందుకు? ధనం అనేక కీడులకు మూలం అదే. ధనం ఉంటే అసూల్లోనే నడిపించదు. అగో అలాడు అలా జీవిస్తున్నాడు, ఇడు ఇలా జీవిస్తున్నాడు, నేను అలా ఇంకా ఎక్కువ సంపాదించాలని అని తీసుకెళ్తుంది. కానీ యేసు ప్రభుల వారిని ఎవడు వెంబడించారంటే అనేకులు అనగా ఎక్కువ మంది గలిలీలే వెంబడించారు ఆయన. ఇప్పుడు యోహాను మొదట బాప్తిసం ఇచ్చాడు కానీ ఎవరి గురించి అయితే చెప్పాడో ఆయన ఆశ్చర్యకార్యాలు అనేకమైన ఆశ్చర్యకార్యాలు చేశారు, ఇది సత్యమని నమ్మారంటండి. అక్కడ అదే అంటారు. అక్కడ యోహాను చెప్పిన మాట ఇప్పుడు యేసు ప్రభుల వారు ఎవరైతే ఆయన వద్దనుకుంటారో, ఎవరైతే అసూయ పడుతున్నారో, ఎవరైతే ఈ దేవుణ్ణి కాదని అనుకుంటున్నారో వాళ్ళు చేతుల్లోంచి తప్పించుకుని వచ్చి యోర్దాను నదికి వచ్చాడంటండి. యోర్దాను నదికి వచ్చినప్పుడు అప్పుడు యోర్దాను నది ప్రజలకు ఏమర్థమైందంట, ఇక్కడ యోహాను బాప్తిసం అయితే ఇచ్చాడు కానీ అనేక మంది గొప్ప కార్యాలు చేయలేదు. ఇప్పుడు ఈ ప్రభువుని బట్టి సత్యమేని ఎలా గ్రహిస్తున్నారంట వాళ్ళు? ఇక్కడ ఈయన గురించి ఆయన చెప్పాడు, ఆయన చెప్పిన మాట సత్యము అని అప్పుడు విశ్వాసులు అనేక మంది వెంబడించారంటండి. వెంబడించారా లేదా? ఇప్పుడు వాక్యాన్ని బట్టే వెంబడిస్తారు ఎవరైనాని, అంతేనా? ప్రభువుని బట్టే వెంబడించాలి ఎవరైనాని. ఇప్పుడు మనమైనా అనేకులు ఆయన వెంబడించాలంటే వాక్యం ఉంటే సరిపోద్దండి. వివాదాలతో పని లేదు. ఇప్పుడు యూట్యూబ్లోని వాళ్ళు సబ్స్క్రైబ్లు పెంచుకోవాలని మాట్లాడుతున్నారు చూసారా, నేను గొప్ప అని. అలాంటిది ఏం అవసరం లేదు. ఈ బైబిలే చెప్తుంది కదా, ఎక్కడైతే అసూయ ఉన్నదో, ఎక్కడైతే దేవుని వద్దనుకుంటున్నారో, ఎక్కడైతే ప్రభువుని కాదని అనుకుంటున్నారో, ఎక్కడైతే ప్రభువుని కొట్టాలనుకుంటున్నారో అక్కడి నుంచి వాళ్ళ నుంచి తప్పించుకుని వచ్చాడు. యోర్దాను నది దగ్గరకు వచ్చాడు. ఎప్పుడైతే యోర్దాను నది దగ్గరకు వచ్చాడో యోహాను జ్ఞాపం వచ్చారు. అనేక మంది అక్కడికి వచ్చారు, యోహాను జ్ఞాపం చేసుకున్నారు. ఫస్ట్ యోహాను ఎవరి గురించి చెప్పారంటే ఇగో ఈయన గురించే చెప్పారు, ఇది సత్యము అని చెప్పి ఆయన యందు అనేక మంది ఏం చేశారంటే విశ్వాసం ఉంచారు. ఇప్పుడు మీకు ఏం కనబడుతుంది? యోర్దాను నదికి ప్రభు వచ్చినప్పుడు అనేక మంది జనం వచ్చారా లేదా? ఇప్పుడు వాక్యమే ఆయన ఉన్నారు, వాక్యమే ప్రభు అయినారు, ప్రభువే వాక్యమై ఉన్నారు. వాక్యం ఉంటే అనేక మంది ప్రజలు నడిపింపబడతారా లేదా దేవుని వద్దకి? ఇది సత్యమో నమ్ముతారా లేదా? ఖచ్చితంగా నమ్ముతారు. అదే అంటున్నాడు అక్కడ చూడండి 42లో 41లో అంటున్నాడు, అనేకులు ఆయన యొద్దకు వచ్చి యోహాను ఏ సూచక్రియను చేయలేదు గాని ఈయన గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నీ సత్యమైనవి అనిరి. అక్కడ అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. దేవుడు ఏదైతే సంతోషపరచాలనుకున్నాడో ఆ సంతోష కార్యం యోర్దాను నది దగ్గర జరుగుతుందా లేదా? ఇప్పుడు ఇదే యోర్దాను ఒకనాడు ఏమైంది? ఎవరి దగ్గర సీలిపోయింది? ఆరినని ఎలాగైపోయింది అక్కడ. ఇప్పుడు యెహోషువ దేవుడు ఆశీర్వదించాడా లేదా? యెహోషువను ఆశీర్వదించి యెహోషువకి ఏమైనా యుద్ధాలు వచ్చా? యెహోషువకి యుద్ధం రాదు. మోషే దగ్గర పరిచారకుడిగా ఉండేవాడు.
అంతే కదా. మోషే దగ్గర పరిచారకుడుగా ఉన్న యెహోషువ, మోషే చనిపోయిన తర్వాత యెహోషువకి నేను ఎలాగైతే తోడున్నావు, మోషేకి ఎలాగైతే తోడున్నానో యెహోషువకు కూడా ఉంటాను అని దేవుడితో చెప్పాడు. యెహోషువ నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. మరి యెహోషువ దేవుడు ఆశీర్వదించాడా లేదా? యొర్దాను నది దాటారా లేదా అండి? యొర్దాను నది దాటుతున్నప్పుడు, వారు మందసం పట్టుకుని వెళ్తున్నప్పుడు ఏంటి, ఇలా యాజకుల కాళ్ళు మందసం భుజాలమే పట్టుకుని వెళ్తున్నది. యాజకుల కాళ్ళు ఎప్పుడైతే యొర్దాను నదికి తాకినాయో అంటే అది ఏమైందంటే ఆరిన నేలగా అయిపోయిందంట. ఇప్పుడు మోషే ఏమో ఎర్ర సముద్రాన్ని ఆరిన నేలగా చేసాడు. ఇప్పుడు యెహోషువ అయితే యొర్దాను నది మందసం పట్టుకెళ్ళినప్పుడు ఆరిన నేలగా చేయబడ్డదంటండి. ఎప్పుడైతే యొర్దాను దాటారో, యొర్దాను అనగా మరణంలో నుంచి జీవంలో ప్రవేశించారో, అయితే వెంటనే ఎరుకోని జయించారండి. వాళ్ళు ఎరుకోని జయించారు. అయితే మీరు అందరూ మిమ్మల్ని మీరుగా పరిశుద్ధపరచుకోండి, ఎవరో దేవుడు ఏమైతే చెప్తున్నాడో అలా జీవించండి, అలా నడుచుకోమని చెప్పాడు దేవుడు. అండి అలా నడుచుకోవడం మానేసి, పరిశుద్ధంగా ఉండడం మానేసి, దేవుడు చెప్పినట్టు నడుచుకోవడం మానేసి ఒక్క ఆకారం ఏం చేశాడంటే చిన్న తప్పు చేశాడు. చిన్న తప్పు చేయడం వల్ల మళ్ళీ ఆయపట్నం చిన్నదే, ఎరుకో కంటే చిన్నదే. ఈ తప్పు చేయడం వల్ల ఆ ఆయపట్నం మీద ఓడిపోయాడు. అయితే ఓడిపోయినప్పుడు ఆ తప్పు ఎవరు చేశారో అండి తెలిసిపోయింది. చీట్లు వేసారు, దొరికిపోయాడు. మరలా అనేక మంది రాజులు, సుమారుగా 31 మంది రాజుని యెహోషువ ఏం చేశాడండి? ఇంకా ఎంత గొప్ప కార్యం అంటే యుద్ధం చేసినప్పుడు సూర్య చంద్ర నక్షత్రాలను కూడా ఆఫ్ చేసేసాడు. అందుకే ఇప్పుడు సంవత్సరంలో ఒక రోజు కూడా తగ్గిపోయింది. యెహోషువ ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా సంవత్సరంలో రోజు తగ్గిపోయింది ఇప్పుడు యెహోషువ చేసిన పనికి అండి. ఓ రోజు ఇంకా ఎన్నో కొన్ని నిమిషాలు ఉన్నాయి ఇందులోని. అయితే ఆ దినం తేడా వస్తుంది. ఎందుకు? యెహోషువ పట్ల అంత గొప్ప కార్యం చేశాడు. 31 మంది రాజుని చంపాడు. ఎంతో రానోడు మరి ఆశీర్వదించాడా లేదా? ఇప్పుడు విశ్వాసము, ఇప్పుడు పాత నిబంధనలో మనం మోషేని ఆశీర్వదించాడు, యెహోషువని ఆశీర్వదించాడు, ఇంకా యాకోబుని ఆశీర్వదించాడు, యోసేపుని ఆశీర్వదించాడా? అనేక మంది భక్తులను ఆశీర్వదించాడు. ఇప్పుడు యేసు ప్రభుల వారు ఇప్పుడు ఆ ఆశీర్వాదం ఎక్కడుంది అంటే, యేసు ప్రభుల వారు మరణించి తిరిగి లేచిన తర్వాత అండి సుమారు 500 మంది ప్రజలు కనబడి 40 రోజులు ఆయన వెళ్ళిపోతూ అనేక మంది ప్రజలను చేతులెత్తి ఆశీర్వదించాడంట. ఇప్పుడు ఆశీర్వాదం ఎక్కడుంది? పాత నిబంధనలో యెహోషువను ఆశీర్వదించిన దేవుడు, మోషేని ఆశీర్వదించిన దేవుడు, యాకోబును ఆశీర్వదించిన దేవుడు అండి. ఇప్పుడు కొత్త నిబంధనలో యేసు ప్రభుల వారి చేతుల్లో ఆశీర్వాదం ఉందండి. ఆయన చేతులెత్తి అనేకులను ఆశీర్వదించాడు అన్నాడు. ఆశీర్వదించాడా లేదా? ఆయన ఆశీర్వదించాలి అంటే ఎవరైతే అనేకులు ఆయన వద్దకు వచ్చారు, ఆయన చెప్పింది, యోహాను చెప్పింది నిజమని నమ్మారు అంటే ఇది సత్యమని నమ్మారు, ఆయన యందు అనేకులు విశ్వాసం ఉంచారు. విశ్వాసం ఎవరైతే ఉంచుతున్నారో వాళ్ళని ఆశీర్వదించేవాడు ఆయన. విశ్వాసంతో జీవించే వాళ్ళని ఆశీర్వదించేవాడు ఆయన. ఆయన చేతుల్లో ఏముంది? ఆశీర్వాదం ఉంది. ఆయన పాదాల్లో ఏముంది? ఆయన పాదాల్లో ఆశీర్వాదమా? నోటికొచ్చి చెప్పే కానీ ఆయన చేతుల్లో ఆశీర్వాదం ఉంది, పాదాల్లో ఏముంది? ఆయన పాదాల దగ్గర ఎవరు కూర్చున్నారు? పాదాల దగ్గర ఎవరు కూర్చున్నారు? ఏమి నేర్చుకుంది? ఆయన పాదాల దగ్గర కూర్చుంటే ఏమి నేర్చుకుంటారు? ఉత్తమమైన నేర్చుకుంటే, ఉత్తమైంది ఏంటి? వాక్యమే. ఆయన చేతుల్లో ఏమో ఆశీర్వాదం ఉంది, ఆయన పాదాల దగ్గర కూర్చుంటే వాక్యం ఉంది. అక్కడ మరియ మార్తలు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు ఎవరు ఏది గొప్ప నేర్చుకున్నారు అన్నాడు కదా ప్రభు. ఇప్పుడు పాత నిబంధనలో భక్తుల్ని ఆశీర్వదించిన దేవుడు అండి ఇప్పుడు యేసు ప్రభుల వారి చేతుల్లో చేతులు ఎత్తి ఆశీర్వదిస్తాడు ఆయన అండి. ఆయన పాదాల దగ్గర కూర్చుంటే వాక్యం నేర్పిస్తాడో. ఇప్పుడు వాక్యం ఎవడైతే నేర్చుకున్నాడో ఆ వ్యక్తి నీటి కాలం ఏమన్నా నాటబడితే ఆకు వాడక తన ఫలమిచ్చే చెట్టు వలె జీవిస్తాడు. ఆయన ఆశీర్వదిస్తే విశ్వాసం ఉంచితే ఆయన పట్ల ఇది సత్యము అని నమ్మితే ఖచ్చితంగా అనేకులు వెంబడించారా లేదా? ఖచ్చితంగా వెంబడించారు. ప్రేమ దేని వాళ్ళ రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదవండి.
రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడును. చూడండి, మనుషులకు యేసుక్రీస్తు దాసుడు అంటాడు ఇక్కడ. ఇప్పుడు మనం చాలా మంది మనుషులు దాసులుగా ఉంటున్నారా, యేసుక్రీస్తు దాసులుగా ఉంటున్నారా? మనుషులకే దాసులుగా ఉంటున్నారు కదండి. అయితే ఇక్కడ ఏమంటాడు రోమిల్ రాసిన పత్రికలో, ఏంటి, యేసుక్రీస్తు దాసుడును అపోస్తుడుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తమును ప్రత్యేకింపబడిన వాడనైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అని శుభమని చెప్పారు ఆయనది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానమును మీకు కలుగునుగాక. చాలా పెద్ద వచనం చూడండి. ఏంటి, 1 కానించి మొదలు సుమారు 7-8 వచనాలు రాసేసాడు. అందులో 6 వచనాలు అందులో ఇప్పుడు ఉన్నాయి. 1 కానించి 6 వచనాలు. అంతే ఇంక ఎన్ని మాటలు ఉంటాయి చూడండి అందులో. మనం ఏ మాటగా మాట అందులో మనం చదువుకుంటే అయితే అందులో ఉన్న మొదటి అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు దాసుడను అపోస్తుడుగా పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన ఆయన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు. మనం ఎందుకు పిలువబడ్డాం? పరిశుద్ధులుగా ఉండుటక, పాపులుగా ఉండడానిక? పరిశుద్ధులు ఎలాగయ్యాం? ఆయన పరిశుద్ధత మనకు ఇచ్చాడు. అందుకే ఎఫెసీలో ఉన్న వాళ్ళైనా కొలసీలో ఉన్న వాళ్ళైనా పరిశుద్ధులు అంటున్నాడు. ఆయన ఎలా పరిశుద్ధులు అయ్యారు? వాళ్ళు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారాగానే నీతిమంతులు అయ్యారు, పరిశుద్ధులు అయ్యారు. ఇప్పుడు పౌలు అదే చెప్తున్నాడు అక్కడ, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అంటున్నాడు. మనం అందరం కూడా పరిశుద్ధులు అవ్వడానికే పిలువబడ్డాం. మనం అంటే నీతిమంతులుగా అవడానికే మనం పిలువబడ్డాం. అది యేసుక్రీస్తునందు అంటున్నాడు ఆయన కదా. అనేకులు యేసు ప్రభువుని వెంబడించారా లేదా? అది సత్యమని నమ్మారా లేదా? అంటే విశ్వాసం ఉంచారా లేదా? ఇప్పుడు విశ్వాసం ఉంచిన వాడు ప్రభు ఇష్టలుగా ఉంటారన్న అని చెప్పాం కదా, ఉంటామా లేదా? విశ్వాసం వల్ల ప్రభువునికి ఇష్టలుగా జీవించగలము. వేరే మార్గము మార్కు సువార్త 3వ అధ్యాయము 7వ వచనం. యేసు తన శిష్యులతో కూడా సముద్రమునొద్దకు వెళ్ళగా, చూడండి ఎక్కడి నుంచి వచ్చారంట? అనేకులు ఎక్కడి నుంచి వస్తున్నారంట ఆయన దగ్గరికి? గలిలయ నుండి వచ్చిన గొప్ప జన సమూహము ఆయనను వెంబడించెను. అంటే గలిలయలే కదా ఆయన వెంబడించారు ఎక్కువ. ఇప్పుడు వాళ్ళు పేదవాళ్ళ, ధనవంతుల? వాక్యం తెలిసిన వారా, తెలియని వాళ్ళ? అండి, గలిలయుల దగ్గర ఏమి లేదండి, పేదోళ్ళు వాళ్ళు. కానీ మరి గలిలయలోంచే కదా ఈ అపోస్తలుగా ఎన్నుకున్నాడు దేవుడు. అయితే గలిలయలు ఎక్కువ వెంబడించారు ఆయన్ని. అక్కడ అంటాడు, యేసు తన శిష్యులతో కూడా సముద్రమునొద్దకు వెళ్ళగా గలిలయ నుండి వచ్చిన గొప్ప జన సమూహము ఆయనను వెంబడించెను. అండి చూడండి 6వ వచనం చదవండి. 6వ వచనం. పరిసర్యలు వెలుపలకు పోయి వెంటనే హేరోదియలతో కలుసుకుని ఆయనను ఎలాగూ సంహరించుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. అంటే పైనేమో అంటే 7వ వచనంలో ఏమో అనేకులు గలిలయులు ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన సత్యాన్ని చెప్పింది, యోహాను చెప్పింది సత్యమని నమ్మారు. అనేకులు ఆయన ఏంది విశ్వాసం ఉంచారు. ఎవరో? గలిలయులు. కానీ పైన ఈ శాస్త్రులు పరిచర్లు ఉన్నారు కదండి, వాళ్ళు అసూయ పెట్టేసుకుని యేసుప్రభుల వారు కాదనుకుని రాళ్లతో కొట్టాలి, ఏదో రకంగా చంపేయాలా, మనం ఏదో రకంగా ఆయన్ని అధికారులకు అప్పచెప్పేయాలి, ఏదో తప్పు చేశాడని అనుకుని వెంబడించే వాళ్ళు ఏమో పైన ఉన్నారు. 6వ వచనంలో ఏమో శాస్త్రుల పరిచర్ల గురించి చెప్పబడుతుంది. హేరోదీయులు అంటే 6వ వచనంలో అంటున్నాడు అంటే పరిచర్లను వెలుపలకు పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకుని ఆయన ఎలాగూ సంహరించుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. అండ్ 2 రకాల ప్రజలు ఉన్నారు కదా, గలిలయులు ఉన్నారు కింద 7వ వచనంలో. 6వ వచనంలో ఎవరు ఉన్నారో? శాస్త్రుల పరిచర్లు ఉన్నారు. అసూయతోని, ఇప్పుడు కూడా అసూయతోని అంటే కామంతోని, క్రోధంతోని, మోహంతోని, మదమత్సరంతోని మనం ఇప్పుడు జీవిస్తే అంటే శరీర సంబంధమైన జీవితం జీవిస్తే ప్రభు దూరంగా ఉంటారు.
గలిలీలు ఎప్పుడైతే ఆయన్ని వెంబడించారో అది సత్యమని నమ్మారు. ఆ మాటలో ఆయనే సత్యమని నమ్మారు. ఆయన యందు విశ్వాసం ఉంచారు. విశ్వాసం ఉంచిన వారిని ప్రభు ఏం చేశాడు అంటే ఆయన ఆశ్చర్యపడ్డాడు. ఇంత గొప్ప విశ్వాసము నేను ఎక్కడ చూడలేదని సంతోషించాడు. విశ్వాసాన్ని బట్టి ప్రభు సంతోషిస్తాడో శాస్త్రుల పరిచయని బట్టి సంతోషించడం ప్రేమందేని వాళ్ళ దుఃఖపడతాడు ఆయన అండి. అయితే చూడండి, ఇంతకని గలిలీలు ఎవరండి? విద్య లేని వాళ్ళు అండి. ఇప్పుడు ఈ శాస్త్రుల పరిచయలు దేని బట్టి గర్విస్తున్నారండి? వాళ్ళు విద్య ఎక్కువైపో గర్విస్తున్నారండి. నాకు అన్ని తెలిసిన గర్విస్తున్నారండి. మేము మోషే చెప్పినట్టుగా జీవించేస్తున్నాం అని అనుకుంటారండి. వాళ్ళు మోషే పీఠాన్ని ఆశించిన వాళ్ళు అండి. మోషే ఎంత గొప్పోడా, మేము అంత గొప్పోళ్ళు అని చెప్పుకున్న వాళ్ళు. ఇప్పుడు మోషే కంటే మరి గొప్పవాడు ఎవరు? యేసుప్రభులు వారు. మరి ఆయన అంగీకరిస్తున్నారా? మరి అలాగని చెప్పి లేఖనాలు తెలియదు వాళ్ళకి. విద్య ఎక్కువైపోయినా బుద్ధిహీనుడు వాళ్ళు. అయితే గలిలీలు విద్య లేని వాళ్ళు, పామర్లు, కానీ వాళ్ళు యేసుప్రభుల వారిని వెంబడిస్తున్నారంటండి. అండి చూడండి, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8:2 అధ్యాయము. ఎలాగనగా వారు బహు శ్రమల వల్ల పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదవండి. సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా ఇది మాట జ్ఞాపం చేసుకోండి. వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. వాళ్ళు ఎవరంటండి? గలిలీలు విద్య లేని పామర్లు. కానీ ఇంకా ఏమని రాయబడింది? వారు నిరుపేదలైన కానీ బహుగా ఏమనుంది అక్కడ? బహుగా దాతృత్వం విస్తరింపబడింది. అంటే ఎవరి దగ్గరికి వస్తేని? యేసుప్రభుల వారిని ఒకరికి వస్తేని. యేసుప్రభుల వారు చెప్పేది సత్యం. యోహాను చెప్పేది అంటే యోర్దాను నది దగ్గర సత్యమని నమ్మి విశ్వాసం ఉంచినందుకు. ఇప్పుడు యేసుప్రభుల వారు సత్యమా కాదా? అయితే విరుద్ధముగా లేచిన వారు కనబడుతున్నారు, ఆయన వెంబడించే వారు కనబడుతున్నారు, అవిశ్వాసులు కనబడుతున్నారు, విశ్వాసులు కనబడుతున్నారు. అంటే సంఘముగా కట్టబడిన వారు కనబడుతున్నారు, సంఘానికి విరుద్ధముగా లేచిన వారు కనబడుతున్నారు. సంఘానికి విరుద్ధముగా లేస్తే కాక ఒక్కగాని ఒక కన్యకు అంటే ఒక్కగాని ఒక పురుషుడు కన్యకకు ప్రధానము చేయబడిన కన్యక. ఇది ఏటి? సంఘం. ఒక్కగాని ఒక పురుషుడు ప్రధానము చేయబడిన కన్యక ఎవరో? సంఘము. అదే అంటాడు, సహోదరులారా, మాసిదోనియలో ఉన్న సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయచ్చు ఉన్నాను అంటాడు. అందుకే ఎందుకు సంఘానికి ఎందుకు తెలియజేయ, అన్ని సంఘాలకే ఎందుకు చెప్పాలని అనుకుంటున్నాడంటే మనం ముందు చెప్పుకున్నట్లుగా అంటే ప్రధానమును ఒక్కగాని ఒక పురుషుడికి ప్రధానము చేయబడిన కన్యక కాబట్టి అన్ని ఎందుకు ప్రభు మనసులోనికి రావాలని. సంఘానికి అన్ని ఎందుకు చెప్తున్నాడు అంటే ఏమి దాచుకోకుండానే సంఘమే ప్రభు మనసు కలిగి ఉండాలని, మనం కూడా ఆయన దాతృత్వము మనం కూడా కలిగి ఉండాలని, మనం భేదవారుగా ఉండిపోకూడదని. ముగిస్తాను. ఇంకా మార్కు సువార్త 3:7 ఎంత గొప్ప జనసమూహం ఆయన దగ్గరకు వచ్చారా లేదా? ఇప్పుడు కూడా గొప్ప జనసమూహమును ఆయన వద్దకు వస్తారండి. ఎప్పుడు వస్తారు? మళ్ళా చదవండి, ముగించేస్తాను. లేకపోతే చివరిగా యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదవండి. యోధా రాసిన పత్రిక ముగించేస్తాను, సమయం అయిపోయింది. యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయము అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని పట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవోత్తమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టొచ్చు. చాలండి. చూడండి, విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద. అంటే మనం విశ్వాసం ఉంచింది ఎవరి మీద విశ్వాసం ఉంచాలంట? మన విశ్వాసం ఉంచింది ఎవరి మీద అంట?
విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయించు నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరమ కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకుని ఉండుడి. అంటే ప్రార్థన ఎలా చేయాలంట? మనం పరిశుద్ధాత్మతో చెయ్యాలంట. ప్రకృతి సంబంధమైన మనుషుల్లా చేయాలా లేదా పరిశుద్ధాత్మలో చేయాలా? ప్రకృతి సంబంధమైన మనుషులు ఆత్మ నడిపింపు ఉంటుందా? ఇప్పుడు ఆత్మ నడిపింపు ప్రార్థన చేసేవాళ్ళు ఖచ్చితంగా ఉంటుందా లేదా? ఎందుకు? ప్రభువుని ఒప్పుకున్న వాళ్ళు ఆత్మ నడిపింపు ఉంటుందా లేదా? మనం ఆయన రక్తం ద్వారా నూతన నిబంధన ఇవ్వబడింది కదా. నూతన నిబంధనలో ఎవరైతే జీవిస్తున్నారో ఖచ్చితంగా ఆత్మ నడిపింపు సమృద్ధిగా ఉంటుంది. వాళ్ళు విశ్వాసంతో జీవించగలుగుతారు. ప్రభువుని ఆశ్చర్యపరిచే జీవితం అదే విశ్వాసమే. అంటే అట్టి జీవితాల్లోనికి మనం అందరూ వెళ్ళాలని కోరుకుంటూ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించినగా. చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. శ్రేష్టమైన మాటలు మీరు మాకు అందించినందుకే మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఈ దినమున తండ్రి ప్రభా పాటల్లోనూ వాక్య పరిచయంలో కూడా తండ్రి నీ దాసులు నిలబడి మాట్లాడుచుండగా నీ వాక్శక్తిని అనుగ్రహించి మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ రాబోతున్న యేసు ప్రభుల వారి యొక్క నామములో అది మీకు బ్రతిమాడు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.